పల్మిరా స్పౌట్స్ తేగల కోసం ఇప్పటి నుంచి మనం వాటిని బద్దలుగా ఓపెన్ చేసి వాటిని బూడ్చడం జరుగుతూ ఉంది. తర్వాత మనకి తేగలుగా రావడం జరుగుతుంది. మన తెలుగు వాళ్ళు అమితంగా ఇష్టపడి తినేది ఇది తేగలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా మన భారతదేశం మొత్తం తినటువంటి స్నాక్స్. ఫ్రైడ్ రైస్లు, గోబీ మంచూరియాలు కాదు, ఒకప్పుడు మన స్నాక్స్ ఏంటంటే తేగలు, తాటి ముంజులు, ఇవన్నీ మన పూర్వం నుంచి వచ్చినటువంటి మన చెట్ల నుంచి తాటి చెట్ల ద్వారా, టెంకాయ చెట్ల ద్వారా వచ్చే టెంకాయ నీళ్ళు తాగడం కానీ, ఈ తాటి ముంజులు తినడం కానీ, బుర్రగుంజులు తినడం కానీ, ఈ తేగలు అంటే బాగుంటాయి. అయ్యి మనం వాటిని తంపటేసుకొని నెక్స్ట్ చూస్తారు మీకు మనకు వస్తాయి తేగలు నుంచి. ఈ మన తెలుగు వాళ్ళు అమితంగా ఇష్టపడి తినే ఈ తేగలు అవి వాటి కోసం రెడీ చేయడం జరుగుతుంది. మనం అందరికీ నమస్కారం. రాబోయేదంతా వానాకాలం కాబట్టి వర్షాకాలం ఋతువు రావడం జరుగుతూ ఉంది. మన ఇంటి ముందునే మనం కొన్ని కూరగాయలు వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనమే కేవలం రైస్ పండించడమే కాకుండా వాటితో పాటుగా కూరగాయలు అంటే మన రోజుకి వెజిటేబుల్స్ అనేది కావాలన్న మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ భోజనంలో RNR 15048 తెలంగాణ సొన్నతో పాటుగా మనమే పెంచి పెద్ద చేసి కూరగాయలు, ఇప్పుడు బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు, టమాటా, ఇలాగా రకరకాల కూరగాయలు మనం వేయడం జరుగుతుంది. వరైనా పంట 4 నెలలు నిల్వ 6 నెలలు 5 నెలల పైన ఉంటుంది. ఇవి అట్లా కాదు, అవి పెంచుకోవడం, తర్వాత పండిపోగానే కోసుకొని వాటిని కూర వండుకొని తినడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజున మనం కూరగాయలు సాగు చేయడానికి స్థలం కూడా కేటాయించడం జరిగింది. మన ఇంటి ముందునే పెంచడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే ఇంటిలో ఆవరణలో ఏమైనా ఖాళీ స్థలం ఉంటే మొక్కలు పెంచుకోవడం ద్వారా ఆక్సిజన్ రావడం కానీ, మనకి పండ్లు ఫలాహారాలు రావడం, కూరగాయలు కానీ పెంచుకోవడం అవి జస్ట్ 45 డేస్లో మనకి వస్తాయి. ఈ విధంగా ఖాళీ స్థలాల్లో ఉన్నప్పుడు వాటిని ఎంటీగా వదిలేయకుండా వాటిని కూరగాయలను కానీ వాటి పండ్లు కానీ పెంచుకోవడం ద్వారా మనకి గాలి కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ రావడం జరుగుతుంది. హర్షత్ విహారం టీం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున.